అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటి అంటే మోదీ గారి సపోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారి దగ్గరికి వెళ్ళి రాయబారిగా పంపుతున్నారు అనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? మీరే అంటున్నారు కదండి సోషల్ మీడియాలో హల్చల్ అని. మరి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతుంటాయి, నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా కూడా ప్రచారాలు నడుస్తూ ఉంటాయి. సో దీంట్లో వాస్తవం ఎంత ఉందో అవాస్తవాలు కూడా రెండు రైలు పట్టాల మాదిరిగా నడుస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మీరు ఏమడిగారంటే మోడీ గారి ఆశీస్సుల కోసం కేసీఆర్ గారు చంద్రబాబు గారితో రాయబారం పంపారట అని చెప్పేసి అన్నట్టుగా మీరు అడిగారు. మరి ఒకసారి రాయబారం సంగతి అటు ఉంచితే ఈరోజు కేసీఆర్ గారు చంద్రబాబు గారి పైన ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా మాటలు మాట్లాడారు, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజానీకం ప్రపంచంలో ఎక్కడున్నా సరే అందరూ విన్నారు, చూశారు, తరించారు. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క శాడిజం ఎలా ఉంటుంది, ఆయన పగబడితే ఎలా ఉంటుంది అంటే అవకాశం దొరికిందే తడవుగా మనం వాడుకోవాలన్నట్టుగా నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతలు అన్నీ మరిచిపోయి ఒక రాజకీయం కోసం అధికారమే పరమావధిగా భావించి తను ఏ విధంగా అవతల వ్యక్తులను అంతం చేస్తాడు అనే విధంగా ఆయన 9 ఏళ్ల పరిపాలనా కాలంలో మనం చూసాం. మరి ఈరోజు కేసీఆర్ గారి భవిష్యత్తు ఏమైంది? 9 ఏళ్ళు నిరవధికంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు నేడు అధికారం కోల్పోయిన 2 సంవత్సరాలకే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఊడుతుందా, అసలు విలీనం అవుతుందా అనే దిశగా చర్చలు కూడా నడిచాయి. మరి ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు 1 మ్యాన్ ఆర్మీగా ఈరోజు కేసీఆర్ గారు కుటుంబం పైన సమస్తము ఆయన టార్గెట్ చేసుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పాత సామెత ఉండేది, దొరకనంత వరకు దొరికిన తర్వాత దొంగ. ఇది సామెత. మరి ఈ సామెత ప్రకారము దొరకనంత వరకు ఆయన 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, అంతకు మించి అంటే దేశకీ నేత, మహారాష్ట్రకు పోయాడు, ఉత్తరప్రదేశ్కి పోయాడు, ఆటికి పోయాడు, ఈటికి పోయాడు, ఈడున్న రైతులకు ఏం చేశాడో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏదో చెక్కులు ఇచ్చేకపోయాడు, కార్లతో ర్యాలీగా పోయాడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు కూడా ప్రధాన మీడియాల్లో విపరీతంగా చర్చలు జరపడం మనం అందరం చూసాం. అయితే మరి ఈ దేశకీ నేత పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే రాయబారం చేస్తే తప్ప గతంలో ఎవరైతే అన్నారో డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియాగా చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించాడండి ఇతను. మరి ఈరోజు ఆ డర్టీయెస్ట్ పొలిటీషియన్ దగ్గరికే మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం రాయబారం పంపారట అని చెప్పేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ప్రాంతీయ పార్టీల నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఈరోజు మీరు మహారాష్ట్రకు పోండి, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీహార్ ఎన్నికలలో చూడండి నారా లోకేష్ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దేశకీ నేతని పిలవకోకుండా వీళ్ళందరినీ ఎందుకు పిలిచారు? కాబట్టి నోరుంది కదా అని మీద పడిపోతే మనకు కాని సమయంలో సమయము, కాలము అన్నీ తెలుపుతాయి, నేర్పుతాయి అంటే కేసీఆర్ గారిని చూస్తే అర్థమవుతూ ఉంది. సరే, ఈ వార్త నిజం అనుకుందాం కొంతసేపు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు వెళ్ళి రాయబారిగా వెళ్ళమని అడిగితే ఈయన ఒప్పుకుంటారంటారు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఇది మనము చెప్పేదానికన్నా ప్రజలు కమెంట్ల రూపంలో తెలియజేయండి. కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయాలా వద్దా? చెయ్యాలి అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి, వద్దనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు ఎందుకు కోరుతున్నారు, ఎందుకు రాయబారం పంపుతున్నారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి విషయం. ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం, సమస్త కుటుంబము కేసుల్లో ఇరుక్కొని ఉంది. ఒకవైపు కుటుంబంలో విభేదాలు, ఈరోజు కేసీఆర్ గారి విషయంలో, గొర్రెల పంపిణీ విషయంలో, ధరణి పోర్టల్ విషయంలో, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం ఒకవైపు ఆరోపణ చేస్తూ ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 600 పేజీల నివేదిక ఇస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మరి అదేవిధంగా ఈరోజు ఫార్ములా 1 ఈ కారు రేసింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ గారికి గవర్నర్ గారు కూడా ఆమోదించారు, సంతకం చేశారు. 17A ప్రోటోకాల్ ప్రకారము ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి, ఒక మాజీ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి, లేకపోతే విచారణకు పిలవాలి అని అంటే కంపల్సరీ గవర్నర్ గారి యొక్క అనుమతి తప్పనిసరి. మరి ఇప్పుడు ఆ 17A ప్రకారం ఇప్పుడు అనుమతి కూడా లభించింది. మరొక వైపు కేసీఆర్ గారి కేసు ఏది, ఈ కాళేశ్వర విషయం కాస్త అది CBIకి వెళ్ళడం జరిగింది.
కిషన్ రెడ్డి గారి కోరిక మేరకు. మరి ఇప్పుడు దాంట్లో కేంద్రం బీజేపీ ఏ విధంగా అడుగులు వేస్తుంది అనేది ఇది $1 మిలియన్ ప్రశ్నగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో మిగిలిపోయింది. మరి ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది, ఫార్ములా 1 కేసులో కేటీఆర్ గారు ఇప్పటికే విచారణకు వెళ్తూ ఉన్నారు, తొందరలో అరెస్ట్ కాబోతున్నారు కూడా అని చెప్పేసి చర్చలు నడుస్తూ ఉన్నాయి ఇప్పటి నుంచే డిజిటల్ ఛానళ్ళలో. మరి అదేవిధంగా మరొక వైపు లిక్కర్ స్కామ్లో కవిత గారు, అంటే కేసీఆర్ గారి యొక్క కూతురైనటువంటి కవిత గారు 120 రోజులకు పైగా జైల్లో ఉండొచ్చి బెయిల్ మీద రావడం జరిగింది. మరి ఆమె ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి కోటరీ పైన ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉంది. అంటే లైక్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ పైన విజయసాయి రెడ్డి గారు చేసినట్టు ఈరోజు సేమ్ అదే తరహాలో కవిత గారు కూడా కేసీఆర్ గారి కోటరీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సంతోష్ రావు, హరీష్ రావు, ఆ తర్వాత పోతే ఈ రకంగా వాళ్ళిద్దరి పైన, అంటే గంగుల కమలాకర్ గారి పైన, మరి ఎవరైతే వస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారి పైన ఈ మధ్యకాలంలో ఆరోపణలో పెంచడం జరిగింది. అంటే వాయిస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గలంగా. మరి మీరు చూడండి, ఈరోజు కవిత గారు ఇరుక్కున్నారు, హరీష్ రావు గారు కాళేశ్వరం దాంట్లో ఇరుక్కున్నారు, ఫార్ములా 1 దాంట్లో కేటీఆర్ గారు ఇరుక్కున్నారు, గొర్రెల పంపిణీ ఇంకా రాలేదు, గొర్రెల పంపిణీ స్కామ్లో ధరణి పోర్టల్ స్కామ్ వరకు ఇంత రాలేదు. మరి 5 కేసుల్లో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఎంతసేపు లోపలేస్తారు కేసీఆర్ గారు? ఎంతసేపు అంటే ఈరోజు దొరకనంత వరకు దొరికిన తర్వాత దొంగ అయ్యారు. ఆ దొంగ చేసిండేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంత అవినీతి చేశారని. ఇప్పుడు ఈ అన్ని కేసుల నుంచి బయటపడాలి అంటే ఈరోజు మోడీ గారి ఆశీస్సులు ఉంటేనే. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం కేసు సిబిఐకి వెళ్ళింది, అతి తొందరలో ఎవరెవరు బీజేపీ నాయకుడు స్టేట్మెంట్ ఇస్తారు, ఇది కూడా సిబిఐకి అండి మేము తేల్చేస్తామని. అది కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక నైట్ టైం అసెంబ్లీ పెట్టేసి అది కూడా సిబిఐకి ఇచ్చేస్తారు. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర మాట ఉంది, పలుకుబడి ఉంది, ఆయన చెప్పితే ఏ పనైనా జరుగుతుంది. ఈరోజు టాప్ 5 లిస్టులో అంటే భారతదేశంలో అతి శక్తివంతుల జాబితాలో టాప్ 5లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, 3వ ప్లేస్లో ఉన్నారు. మరి 3వ ప్లేస్లో మోడీ గారు, అమిత్ షా గారి తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మాటకి ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా పలికేటువంటి పరిస్థితి, ఆ స్టేచర్ తెచ్చుకున్నారు చంద్రబాబు గారు. మరి ఈరోజు కేసీఆర్ గారు అంటే గతంలో చెప్పారు డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించాడు. మరి ఈరోజు ఆ డర్టీయెస్ట్ పొలిటీషియన్ అవసరం అవుతాడా, పోతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో ఈరోజు వాళ్ళ కుటుంబము రాజకీయాలలో ఉండాలన్నా, బీఆర్ఎస్ పార్టీ బతకాలన్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలన్నా ఉన్నటువంటి ఏకైక మార్గము ఈరోజు కేసీఆర్ గారు ముందర ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మోడీ గారిని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు కదా. సో మరి ఇలాంటి ఆపదకాలంలో వెళ్తే కనుక మరి మోదీ గారి నుంచి సపోర్ట్ వస్తుందంటారా? ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఇండివిజువల్ పొలిటికల్ స్టేక్ ఉందండి బీజేపీ పార్టీకి. ఈరోజు మీరు చూడండి, నితీష్ కుమార్ గారి పార్టీ కంటే బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. మరి అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఇండివిజువల్ పొలిటికల్ స్టేక్ ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ని బతికిస్తే మాకు వచ్చేటువంటి లాభం ఏంది? సో ఏ పార్టీ అయినా, పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ లాభాలు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలోచన చేసి రాజకీయ వ్యూహాలను దాన్ని బట్టే వాళ్ళు సపోర్ట్ చేయాలా లేదని చెప్పేసి ఆలోచన చేస్తాయి. ఇది జగద్విదితము, ఇది వాస్తవము. మరి ఆ లెక్క ప్రకారము ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలలో. బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏమైంది? గుండు సున్నా. అంటే దాని అర్థం ఏంది? బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ పైన ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనకు తెలిసినటువంటి అంశం. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఏమనుకుంటుంది, ఎంపీ సీట్లు అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనే 8 ఎంపీ సీట్లు వచ్చాయి, ఈసారి అసెంబ్లీలో గట్టిగా పోటీ ఇస్తే మనము అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చోవడానికి మనం ఒక మంచి జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో మనం ఇండివిజువల్ పొలిటికల్ స్టేక్ వస్తుంది కదని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బతికిస్తుంది అంటే దానికి పొలిటికల్ ఈక్వేషన్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అంటే రాయబారం పంపించి ఆ ఈక్వేషన్ని భారతీయ జనతా పార్టీని కన్వే చేయించగలగాలి. ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదే. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బతికిస్తే అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించినట్లు అని చెప్పేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కర్డు కొట్టిన కార్యకర్తలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒప్పుకోరు, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ లెక్క ప్రకారం అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఓల్డ్ ఫోటో కారుతో, అంటే అంబాసిడర్ కారుతో ఉన్నటువంటి ఫోటోలు తిప్పడం జరిగింది, ఓల్డ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. మరి తెలుగుదేశం పార్టీ గురించి ఎక్కువగా క్యాంపెయినింగ్ జరిగింది. మరి ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభిమానులు క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. ఏమని ఫిక్స్ అయిపోయారు? కేసీఆర్ గారికి ఇక్కడ సపోర్ట్ చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి కేసీఆర్ గారిని మేము సపోర్ట్ చేయము, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయనట్లే అని చెప్పేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. సో కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బతకాలన్నా ఉండాలన్నా ఒక పొలిటికల్ ఈక్వేషన్ పెట్టుకొని అది భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి కన్వే చేయగలిగితే తప్ప, కన్వే చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే కేసీఆర్ గారి కళ్ళకు అంటే ఎదురుగా నిలబడిన లిస్టు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారే. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇంకా ఆయనను కాదని ఈరోజు బీజేపీ పార్టీ కూడా అడుగులు వేయలేదు కదా. ఎందుకంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని తన భుజస్కంధాలపై మోసుకొని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయ డంకం మోగిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అయితే పోగొట్టుకోరు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఆల్రెడీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 400 ఎంపీ సీట్లు ఆశించి 240 ఎంపీ సీట్లకే పరిమితమైంది. సో 300లకు పైకి వచ్చినటువంటి స్థానాల నుంచి 240కి వచ్చారు అంటే సో భారతీయ జనతా పార్టీకి ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అనే ఒక ఊహతో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు కేసీఆర్ గారిని ఆదరిస్తే ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీకి ఇది ఒక హెడ్ఏక్గా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే విలీనం చేశారా? లేదు. మరి దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేశారా? లేదు. మరి తను నిలబడినటువంటి తన చెప్పినటువంటి మాటకి ఈరోజు శాంచిటివ్ లేకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తామని చెప్పి పొత్తులో కలుపుకొని రేపు గెలిచిన తర్వాత బయటకు వస్తే ఇంకో పార్టీలతో ఎంఐఎంలతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళని లాక్కొని అధికారం చేజిక్కించుకుంటే అనే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి సో నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ సహాయాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇండివిజువల్ పొలిటికల్ స్టేక్ అయితే ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.